ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం. అంటే మామూలుగా ఊదల ఆరోగ్యానికి చాలా మంచిది, చిరుధాన్యాలు అన్ని మంచివే, ఊదలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. మరి ఆ కాంబినేషన్తో పర్పుల్ క్యాబేజ్ని ఉపయోగించి మనం చక్కగా అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇట్స్ అ వెరీ సింపుల్ రైస్ ఐటమ్ అండి. సాధారణంగా మనం చాలా ఊదలు మాత్రం రెడీగా ఉండి మనకు ఉడికించుకొని రెడీగా ఉంటే మిగతావన్నీ చాలా ఈజీ. సో ఇక్కడ మనం పర్పుల్ క్యాబేజీ ఎందుకు వాడుతున్నాము, ఊదలే ఎందుకు వాడుతున్నాము అంటే, సో ఊదలంటే బేసిక్గా మనకు కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారికి, షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది. అలాగే ఊదలు ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే యూట్రస్ హెల్త్కి, ఓవరాల్గా అంటే మంచి బ్లడ్ సప్లైకి, అంటే ఓవరాల్గా మనకి ప్రెగ్నెంట్ విమెన్స్కి ఊదలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా కాలేయం ఆరోగ్యం అంటే లివర్ హెల్త్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇంకా ఓవరాల్గా మనకు అందరికీ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మంచి ఐరన్ ఎవ్రీథింగ్, అంటే మంచి ఎనర్జీ కావాలన్నా, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, ఎవరికైనా కూడా డైజెషన్ ఇబ్బంది ఉన్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐటెం చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా అండి మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకు ఊదల్ని రైస్కి బదులుగా మనం ఊదలు ఉపయోగిస్తున్నాం అనమాట. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నా, లంచ్ బాక్సెస్కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఏదైనా అంతే కదండి, వేడివేడిగా అలా పెనం మీద నుంచో లేకపోతే బాణల్లోంచో ప్లేట్లోకి పడితే ఆ ఆనందమే వేరు, ఆ టేస్టే వేరు. మీరు అప్పటికప్పుడు వండాక తిన్న రుచి వేరు, అది అలా ఉండి పొద్దున్న తయారు చేశాక మధ్యాహ్నం ఎప్పుడో తింటాం కదా, ఆ టేస్ట్ వేరు 100%. అందుకే అప్పట్లో ఏంటి అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి వేడివేడిగా వండి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండేవాళ్ళు. డైజెషన్ చాలా బాగా అయ్యేది. సో మనకు అది ఫ్రిడ్జ్ సిస్టమ్ కూడా లేదు కాబట్టి బ్యాక్టీరియా ఏర్పడే సమస్య లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, వాట్ ఎవర్, మన ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూ ఉండే దీంట్లో ఉందాము. పెనం మరి బాణలు వేడెక్కింది కాబట్టి ఇందులో ముందుగా కాస్త బటర్ వేసేసుకుందాం. మంచి వెన్నతో మొదలు పెట్టేస్తున్నాం అనమాట. సో వెన్నతో మొదలు పెడితే ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా చాలా బాగుంటుంది. అంటే ఇది మనకు ఒక చక్కటి రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉపయోగిస్తున్నాం. కొంచెం మనకు వెన్న కరిగిన తర్వాత వెన్న లైట్గా కరిగిన తర్వాత ముందుగా జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం ఒక 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాం. అంటే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. మామూలుగా మనం పులిహోరలో వేస్తుంటాం కదా, అలా వేసుకుంటున్నాం అనమాట. చూసారా, ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ అల్లం ముక్కలు, చాలా సింపుల్ వంట అండి, అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ముందు రోజు రాత్రి ఒకవేళ ఊదలు తినే అలవాటు ఉన్న వాళ్ళు మర్నాడుకు కాస్త ఊదలు ఎదురు మిగిలాయి అనుకోండి, అప్పుడు మీరు చక్కగా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది స్పెషల్గా. ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. అల్లం ఆల్రెడీ వేసేసాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేస్తున్నాం. మీరు అల్లము పచ్చిమిర్చి కలిపి రుబ్బుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మన వంటలో ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే పర్పుల్ క్యాబేజ్. సో పర్పుల్ క్యాబేజ్ కూడా 1 కప్పు వేసేస్తున్నాం. సో పర్పుల్ క్యాబేజ్ కూడా చక్కగా 1 నిమిషం పాటు వేయించేసుకుందాం. ఎక్కువ అంటే మనకి పర్పుల్ క్యాబేజ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎక్కువగా వేయించాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఇది మనం సాలెడ్ రూపంలో ఏం తీసుకోవట్లేదు కాబట్టి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. సో మీరు వెన్నతో పాటు కాస్త నూనె కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంటే వెన్న అంత క్వాంటిటీలో మీ ఇంట్లో లేదు అనుకుంటే గనక. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. లైట్గా వేగింది కదా, కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా బాగా అవుతుంది. ఎప్పుడు అండి ఊదలు ఇవన్నీ కొర్రలు ఇవి వేయక ముందే మనం ఉప్పు వేసేయాలి, లేకపోతే కలవదు. ఓకే, ఆ తర్వాత చక్కగా ఊదలు కూడా ఒకసారి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము,
పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మనం కాస్త మిరియాల పొడి వేసేసుకుందాం. వేసేసుకొని దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే చాలు. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఇలా బోర్లు ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికమైన కమ్మటి ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ తురుము 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3. ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, పల్లీలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన పర్పుల్ క్యాబేజ్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, ఉడికించుకున్న ఊదలు, అన్నం, మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల పర్పుల్ క్యాబేజ్ అన్నం రెడీ.